మిత్రులారా, గ్రూప్ 2 మెయిన్స్ రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మరియు ప్రిలిమ్స్ దగ్గరే ఆగిపోయి కొత్త నోటిఫికేషన్లు చూస్తున్న అభ్యర్థులకు ఈ వీడియో అంకితం. మిత్రులారా, ఏపీపీఎస్సి ఫలితాల కోసం అనేటువంటి ప్రకటన మనం చూస్తే దానికోసం మనం ఆలోచన చేస్తూ ఉంటే సమయం మించిపోతూ వస్తుంది. సాధారణంగా రెండు విశేషాలు నేను ఇందులో చెప్పదలుచుకున్నాను. అటు ఎండోమెంట్ ఆఫీసర్స్ రాసేవారికి కానీ, కోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారికి కానీ, లేదా కొత్త నోటిఫికేషన్ గ్రూప్ 2 ఆశిస్తున్నవారు లేదా రీనోటిఫికేషన్ ఆశిస్తున్నవారు అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. ఇటీవల అనేక ఎగ్జామ్స్ జరిగాయి. ఒక 40 రోజుల పరిధిలోనే డజన్ ఎగ్జామ్స్ జరిగితే అందులో ఏపీపీఎస్సి పరీక్షల సరళిలో జోదమాడుతూ వస్తూ ఉంది. ఇది నేను గ్రూప్ 2 ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కి ముందే దాదాపు 7-8 మంత్స్కి ముందు ఒక వీడియో పెట్టాను, యూట్యూబ్లో ఉంటుంది చూడండి. ఏపీపీఎస్సితో అంత ఈజీ కాదు. అసలు పోటీ పరీక్షలు అంటేనే ఒక జూదం. ఆ జూదాన్ని తెలివిగా ఆడాల్సిందే, బయటపడాల్సిందే. జూదం అంటేనే నష్టం. అందుకనే మీరు ఇంత కాలాన్ని నష్టపోతున్నారు. ఈ కాలాన్ని నష్టపోకుండా దాన్ని తిరిగి సక్సెస్ వైపు ప్రయాణించాలంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా మీకు ఉన్నటువంటి అవకాశాల వైపు వెళ్ళాలి. వెళుతూనే కాస్త విజిలాంట్గా, వివేకంతో, వివేచనతో, కాస్త ఆలోచనతోటి జాగ్రత్తగా ప్రిపరేషన్ సాగించాలి. అది ఈ వీడియో పైన మీకు దృష్టి పెడుతుంది. టాపిక్లకి వెళ్ళబోయే ముందు డిస్క్రిప్షన్లో మీకు ఉంటుంది 8074940030కి మీరు డెమో పీడిఎఫ్ అటు ఎండోమెంట్కి, కోర్ట్ ఎగ్జామ్స్కి, జనరల్ స్టడీస్కి వీటికి పెట్టుకోండి. అది పరిశీలించండి. ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికి ఒక డైవర్షన్, మీకు అది ఒక మీ ప్రిపరేషన్ని డైవర్ట్ చేసి సరైన పాత్రలకి ఆ పీడిఎఫ్స్ పెడతాయి. మిత్రులారా, ఇందులో మనం లాస్ట్ టైం ఎండోమెంట్లో కూడా మీకు అందరికీ తెలుసు, ప్రిలిమ్స్లో 190, అలాగే మెయిన్స్లో 152 బిట్లు. 152 అంటే మీరు ఇది అతిశయోక్తిగా అనుకున్నారు. కారణం, అప్పుడు పేపర్ 1 జనరల్ స్టడీస్లో జనరల్ స్టడీస్ సిలబస్ ఇవ్వకుండా ఎండోమెంట్ బిట్లు ఇవ్వడం, ఇంక ఎండోమెంట్ ఎలాగో ఎండోమెంట్ ఇచ్చారు కాబట్టి 152 బిట్లు సాధ్యమైనది. నెక్స్ట్ మనకందరికీ కూడా ఇంకా డౌట్ అనేది పక్కన పెట్టేసి పర్ఫెక్ట్గా మీరు ప్రిపరేషన్ సాగించండి. ఎస్, జోదం లేకుండా. చాలా వరకు అందరూ అనుకుంటూ ఉంటారు మనం సక్రమంగా సరిగ్గా చదివాము అన్న. నేను ఎప్పుడు హై టార్గెట్ ఇస్తాను, కానీ ఆ టార్గెట్లో 80% రీచ్ అవుతారు. 80% రీచ్ అయినా లేదా 60% రీచ్ అయిన పోస్ట్ వస్తుంది అనేది దాని వెనుకున్న ఆలోచన. నేను 300కు 240 సాధించిందంటే 240 వస్తే కానీ రాదని కాదు దాని అర్థం. 200 వచ్చినా వస్తుంది. ఆ 40 మార్కులు పోయినా పోతాయి. మనకు ఎంత బాగా చదువుకున్న వాళ్ళైనా పోతాయి. ఉదాహరణకు మీకు చాలాసార్లు చెప్పాను, మహాభారతం. మీరు నేను ఒక సింపుల్ బిట్ మిమ్మల్ని అడగదలుచుకున్నా. మహాభారతం మన డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖర్ గారు, వారి మిత్ర బృందం, అవధానులు, శతావధానులు, అష్టావధానులు వారు తయారు చేసింది. మహాభారతం అనగానే మీరు ఏం చదువుతారు చెప్పండి? ఫస్ట్ పేరు తెలుసు అందరికీ, జయసంహిత. ఆ తర్వాత పేరు తెలుసు మహాభారతం. ఆ తర్వాత తెలుసు పంచమ వేదము. మధ్యలో విజయం అనే పేరు కూడా దానికి ఉన్నదని తెలుసా? మీరు 8800 శ్లోకాల నుంచి 1,00,000 శ్లోకాల వరకు మధ్యలో ఏం జరిగిందో తెలియాలి. అది ఫండమెంటల్స్. ఎప్పుడైనా మహాభారతం గల పేర్లు జయసంహిత, లేక జయము, విజయము, భారతం, మహాభారతం, పంచవేదం, ఇందులో ఏ పేర్లు ఉన్నాయని కోడ్ ABCDE ఇట్లా ఇచ్చాడనుకోండి, విజయాన్ని తప్పనిసరిగా పక్కకు పెట్టేస్తారు. అప్పుడు ఏమంటారు, మేము చాలా డెప్త్గా చదివాము మహాభారతం గురించి, ఇది చదవలేదంటారు. ఇది చదువుకున్న మహాభారతం డెప్త్గా మీరు చదివారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? సో ప్లీజ్ అండర్స్టాండ్. మీరు అందుకని రైట్ మెంటర్ దగ్గర రైట్గా మనం ఇన్ని ఆలోచనలు చేస్తుంటే మాకు ఇంకా భయం ఉందండి. భయం ఉంది. ఇన్ని బిట్లు ఇంత చేసిన బిట్ అంటే ఏంటి? కోహినూరు వచనం లాంటిదే. ఆ వచ్చిన బిట్టును కూడా మనం పొరపాటు చేసేస్తుంటే సుఖమేంటి? అలా మనం చదవగలగాలి. అందుకే క్లియర్గా రాశాను చూడండి మిత్రులారా. ఫస్ట్ దీనికి తొలి దశలో శ్లోకాల సంఖ్య 8800. ఆ తర్వాత 24,000కు పెరిగింది. ఈ దశలోనే దానికి విజయము అని పేరు వచ్చింది. మొదట జయము లేక జయ సంహిత. అది ఎప్పుడైతే 24,000 శ్లోకాలు పెరిగిందో ఏమొచ్చింది? విజయము. ఆ తర్వాత గుప్తుల కాలంలో 1,00,000 శ్లోకాలకు పెరిగినది.
అలా భారత మహాభారతంగా మారింది. ఇది వేదాలలో మనకు ఋగ్వేదం, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఆ తర్వాత మహాభారతం పంచమ వేదము వేద స్థాయిని అందుకున్నది. ఇలా మనం చదవాలి. మీరు పర్వాలు 18 తిరిగితే మీరు ఉపపర్వాలు ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయా? 150 ఉన్నాయా? 120 ఉన్నాయా? 80 ఉన్నాయా? అసలు లేవా? ఏమిటి? ఇలా మనం ఖచ్చితంగా చదవాల్సిన అవసరాన్ని సృష్టిస్తుంది. మీరు కోర్టు ఎగ్జామ్స్ కానీ జనరల్ స్టడీస్లో కానీ ఈ మధ్య జీకే పెట్టి కూడా అడుగుతున్నాడు కదా. మీరు తంజావూరు విన్నారు కదా, తమిళనాడులో తంజావూరు చాలా బిట్ వచ్చే ఏరియా. తంజావూరు రాజధాని కింది కల్లా ఏ రాజులు పరిపాలించలేదు అంటే అప్పుడేంటి మీ ఆన్సర్? అప్పుడేం చేయాలి? మీకు తంజావూరుని రాజధానిగా చేసుకునే పాలన ఎవరు చేస్తారో నీకు తెలియాలి. నీకు ఫస్ట్ అందరికీ సాధారణ ప్రిపరేషన్ కూడా చోళులు తెలిసిపోతాయి. ఆ తర్వాత కాస్త ఏపీ హిస్టరీతో టచ్ ఉన్నోడికి, ఇండియన్ హిస్టరీతో టచ్ ఉన్నోడికి తెలుస్తుంది తంజావూరు నాయకులు కూడా పరిపాలించారు. ఆ తర్వాత మరాఠాలు కూడా తంజావూరుని రాజధానిగా చేసుకుని పరిపాలించారనేది కొద్ది మందికి తెలుస్తుంది. ఆ కొద్ది మందిలో మీరు ఉండాలా మిత్రులారా. అటువంటి తంజావూరు అనేది తంజావూరు నాయకుల కాలంలోనే సరస్వతి మహల్ నిర్మించబడితే, ఆ సరస్వతి మహల్లోనే తర్వాత ప్రాచీన గ్రంథాలు ఏర్పాటైతే ఇది సుప్రసిద్ధ ఆధునిక భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రాచీన గ్రంథాలయంగా ఇది పేరుగాంచినది. ఇది ఆధునిక భారతదేశ చరిత్ర అని ఎందుకన్నానంటే దాదాపు మనకి 1700 తర్వాత స్టార్ట్ అయి ఉంటుందని ఒక అంచనా తోటి అన్నాను. దట్స్ ఆల్. మరి అదే తంజావూరులో బృహదీశ్వరాలయం అందరూ ఏం చదువుకుంటారు? బృహదీశ్వరాలయం దీన్ని ఎవరు పరిపాలించారు, ఎవరు స్థాపించారు, సరే ఎవరు నిర్మించారు, ఏ సంవత్సరం రాజరాజ చోళుడు క్రీస్తు శకం 1010లో ఈ నిర్మాణము పూర్తి చేసుకున్నది. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నా ఇంట్రెస్ట్ ఏంటో తెలుసా మీకు? ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విమానా కలిగినటువంటి ఆలయం. 62 మీటర్లు, అధిష్టానం నుంచి శిఖరం వరకు 216 అడుగులు, 13 అంతస్తులుగా ఉంటుంది మిత్రులారా. ఇది ఎక్కడ ఉన్నది? ఇది భారతదేశంలో యూనిక్ టెంపుల్, యూనిక్ స్టైల్ ఆఫ్ టెంపుల్, ద్రావిడ శైలిని అనుసరిస్తున్నది అనేది మీకు అందరికీ తెలుసు. ద్రావిడ శైలి అత్యంత ముఖ్యమైన లక్షణం ఏదో తెలుసా? అది కూడా మంచి బిడ్డది. అది మీకు సతీష్ చంద్ర రాసిన మధ్య చరిత్రలో కూడా దొరుకుతుంది. ఆ బిట్టు మీకు అత్యంత ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం. అటువంటి తంజావూరు బృహదీశ్వరాలయం అనేది మీరు చూస్తే ఎంత గొప్పది. 90 టన్నులు బరువు కలిగినటువంటి ఆ శిఖరం పైన ఒక రాయి నుంచి అది ఎంత గ్రేట్ అండి. మీరు ఈ వివరాలు ఇలా చదువుకోవాలి. మీరు అత్యంత ఎత్తునటి ఎత్తు వెంట 62 మీటర్ల 216 అడుగులు, ఎన్ని స్టోరీలు, 13 అంతస్తులు అట్లా నేర్చుకోగలగాల. అందులో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మీకు తెలియచేస్తుంది. ఈ రకమైనటువంటి ప్రిపరేషన్ మీరు సాధించాల్సిందిగా నేను చెప్తున్నాను. ఈ ఛానల్లో మీకు అందరికీ ఎన్నో వీడియోలు చేశాను. నేను చాలా వీడియోలు కూడా తీసేసి ఉంటాను. దాదాపు చాలా వీడియోలు చేశాను. కానీ మీలో సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గట్టిగా ఫాలో అవుతున్నారు. 100 మంది చూస్తే నాతో దాదాపు 40-50 మంది టచ్లోకి వచ్చి వాళ్ళ ప్రిపరేషన్ సాగిస్తారు. అంటే ఎంత స్ట్రైక్ రేట్ ఉందో చూడండి. కానీ మీకేందంటే ఒక చిన్న పాఠం చెప్పి సొల్లంతా చెప్తూ ఉండాలి. అట్లా చెప్పే ఛానళ్ళకే వ్యూస్ ఇంకా చూడ ఎక్కువ. మీరు దేవుడు సార్, ఎవడున్నాడు దేవుడు ఇక్కడ? నాకు చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్. అందుకనే మీకు నేను ఇంత ఆసక్తికరంగా చెప్తూ ఉన్నాను. పిఐపిని సపోర్ట్ చేస్తూ కూడా వచ్చేసింది కరెంట్ అఫైర్స్. మీకు పిఐపి ఇంక్లూడ్ చేసి వివిధ వెబ్సైట్స్ ఇంక్లూడ్ చేసి అన్నీ కూడాను ఆ ఏపీపీఎస్సీ పరీక్షల జోదము నుంచి మీరు బయటికి రండి. ఆ జోదాన్ని అర్థం చేసుకోండి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. కాంపిటేటివ్లో ఎన్ని సంవత్సరాలు చదివామని కాదు, ఎంత విజిలెంట్గా, ఎంత వివేకంతో, వివేచనతో కొత్త పాయింట్లు నేర్చుకుంటూ బేసిక్స్ను మర్చకుండా మనం వెళ్ళాలి. అంత ఏపీ హిస్టరీలో కూడా బేసిక్స్ ఇచ్చిన ఆ పుస్తకంలో కూడా అన్ని కవర్ అయ్యేలా చేసిన మీకు తెలిసి ఉంటుంది. గ్రూప్ 2 మొన్న మెయిన్స్లో 140+ పర్ పేపర్ 1 అండ్ పేపర్ 2లో 110+ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా రావడం. అంతకుముందు పంచాయతీ కార్యదర్శిలో 152, రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇట్లా కొత్త ఆలోచనలు చేయబట్టి. అందుకే మీకు చాలాసార్లు చూపించాను. ఒక రాష్ట్రం తీసుకుని 99 రకాల సబ్జెక్టులు కలుపుతూ చేయడం అని. కనీసం టెస్ట్ సిరీస్ రాయండి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు అయినాయి. సో ఫీజు 280కే మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ఆ ఒడిశా ఈరోజు ఇక్కడ పెట్టాను చూడండి. ఇది ఒడిశా. ఎంత ప్రయత్నం మనం చేస్తున్నామో చూడండి మిత్రులారా. సో ప్లీజ్ అండర్స్టాండ్. మీరు ఏ రకంగా మీరు సక్సెస్ అయితే ఆ రకంగా మీరు విజయవంతం అవుతారు. సో నేను ప్రతి దాంట్లో చూపిస్తూనే ఉన్నా, చెప్తూనే ఉన్నా. ఇంకా మీరు అర్థం చేసుకుని ముందుకు వచ్చి దాని ప్రిపరేషన్ సాగిస్తే మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? సో రైట్, ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ రైట్.